అమ్మెందుకు మళ్ళీ చేస్తోంది? చెప్పమ్మా. సూర్యకి ఎలా ఉంది రూపా? ఇంతకు ముందే కదమ్మా అడిగావు, ఇంతలో ఏమవుతుంది? ఏమో రూపా, ఆయనకు అలా అయినప్పటి నుంచి నాకు ప్రాణం పోతున్నట్టుంది. నాన్నకేం కాలేదమ్మా, కొంచెం నీరసంగా ఉన్నారంతే. ఇప్పుడే టాబ్లెట్ ఇచ్చాను, టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. సరే రూపా, నువ్వు నాకొక సహాయం చేస్తావా? ఏంటమ్మా? నేనిప్పుడు సూర్యని చూడాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నాన్ననెలా చూస్తావు? ఎలా అయినా సరే నేను సూర్యని చూడాలి. వద్దమ్మా, నువ్విక్కడికొస్తే పెద్ద గొడవైపోతుంది. గొడవలు నాకు కొత్తేమి కాదు రూపా, నేను ఆల్రెడీ వస్తున్నాను. ఇంకో 10 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటాను. అమ్మా, నీకు తోడుగా రాజు వస్తున్నాడా? వాళ్ళెవ్వరికీ చెప్పలేదు, ఒక్కదానే వస్తున్నాను. వాళ్ళకి చెప్తే ఒప్పుకోరు, అందుకే చెప్పలేదు. వద్దని మాత్రం చెప్పకు రూపా. సూర్యుని చూడకుండా ఇక్కడ బాధపడుతూ చావడం కంటే సూర్యుని చూసిన తర్వాత గొడవకి చచ్చినా పర్వాలేదు. అమ్మా, ఏంటా మాటలు? సరేలే, ఇంటి దగ్గరకు వచ్చాక కాల్ చేయి. సరే రూపా, థ్యాంక్ యూ. అమ్మనెవరైనా చూస్తే ఖచ్చితంగా గొడవవుతుంది. ఏదో ఒకటి చేసి అమ్మ ఎవరికంటా పడకుండా నాన్నని చూపించి జాగ్రత్తగా పంపించేయాలి.